आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुति प्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओम स्वस्ति श्री गणेशाय नमः। नमः आपस्तंभाय महर्षये। ఆపస్తంభ మహర్షి రచించినటువంటి ధర్మసూత్రాలను గురించి వింటూ ఉన్నాం. గడిచిన భాగంలో ద్వితీయ పటలం అయిపోయినది ప్రథమ ప్రశ్నలో. ఇప్పుడు ప్రథమ ప్రశ్నలోని తృతీయ పటలాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఇప్పటిదాకా గడిచినటువంటి అధ్యాయాల్లో సూత్రాల్లో ఆపస్తంభ మహర్షి బ్రహ్మచారికి ఆచార్యునికి సంబంధించినటువంటి అనేక ధర్మాలను గురించి తెలియజేసినారు. గురుకులంలో శిష్యుడు ఏ విధంగా ఉండాలి, శిష్యుణ్ణి ఏ విధంగా గురువు ఆదరించాలి, ప్రేమతో చూడాలి ఇత్యాది విషయాలను గురించి చెప్పడం జరిగినది. ప్రసక్తానుప్రసక్తిగా స్నాతకుడైనటువంటి వాడిని కూడా వానికి సంబంధించినటువంటి ధర్మాలు ఏమిటి అనే విషయాన్ని గురించి కూడా చెప్పడం జరిగినది. ఇక ముందు మూడవ పటలంలో మొదటి సూత్రము శ్రావణ్యాం పౌర్ణమాస్యాం అధ్యాయముపాకృత్య మాసం ప్రదోషం నాధీత అని ప్రారంభం చేసినాడు. ఇందులో అధ్యేతృ అధ్యాపక సంబంధమైనటువంటి ధర్మాలను గురించి ఇదివరకు చెప్పడం జరిగినది. ఇక ముందు అధ్యయనాన్ని చేయాలి అంటే దేశకాలాల్లో ఎటువంటి దేశంలో అధ్యయనాన్ని చేయాలి, ఎటువంటి కాలంలో అధ్యయనాన్ని చేయాలి, ఎటువంటి దేశంలో అధ్యయనాన్ని చేయకూడదు, ఏ కాలంలో అధ్యయనాన్ని చేయకుండా ఉండాలి అనేటువంటి విషయాలను గురించి ఈ పటలంలో చెప్పబోతూ ఉన్నాడు. ఇక ముందు నుండి వేదం అంటే సామాన్యమైనటువంటి మాట కాదు. వేదము అంత పవిత్రమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఒక గ్రంథరాజం. ఆ పవిత్రమైనటువంటి వేదాన్ని ఎటువంటి సందర్భాల్లో చదవాలి, ఎప్పుడు చదవకూడదు అనేటువంటి విధి నిషేధాలు. కొన్ని మంత్రాలు పొద్దున చదవవలసినవి ఉంటాయి దివాకీర్త్యములోని, కొన్ని మంత్రాలు రాత్రి చదివినా దోషం లేనటువంటివి ఉంటాయి, కొన్ని రాత్రే చదవవలసినటువంటి మంత్రాలు ఉంటాయి. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి నియమాలు వేదాధ్యయనానికి ఉంటాయి. అధ్యయనం చేసేవాడు ఎంత నియమనిష్టలతో అధ్యయనం చేయాలనో, అధ్యయనం చేసే సమయంలో ఏ ఏ కాలాల్లో అధ్యయనాన్ని చేయాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకొని వాడు ఆ విధమైనటువంటి నియమాన్ని చక్కగా పరిపాలన చేసినాడు అని అంటే వాడు ఒక గొప్పనైనటువంటి మహానుభావుడే. ఇందులో సందేహించే అవసరం లేదు. గడిచిన సూత్రాల్లో కూడా చెప్పడం జరిగింది. తపస్సు అంటే వేరే కాదు, గురుకులంలో ఉండి నియమ పరిపాలన చేస్తూ అధ్యయనం చేసిన వాడే ఒక తపస్వి, వాడే ఒక ఋషి, వాడన్నటువంటి మాట చెల్లుతుంది ఇత్యాది విషయాలన్నీ కూడా చెప్పడం జరిగినది. ఇప్పుడు ఈ సూత్రంలో శ్రావణ్యాం పౌర్ణమాస్యాం అధ్యాయముపాకృత్య మాసం ప్రదోషం నాధీయీత అని ఈ విషయాన్ని తెలియజేసినాడు. శ్రావణ మాసంలోని పూర్ణమ నాడు అధ్యయనాన్ని ప్రారంభించి నెల రోజులు ప్రదోషకాలంలో అధ్యయనాన్ని చేయడానికి వీల్లేదు అని ఈ విధంగా నిషేధం చేసినాడు. ఇక్కడ హరదత్తాచార్యుల వారు మేషస్థితే సవితర్యో యోదర్శః ప్రవర్తతే చంద్రమాసాః
తత్తదంతాః చైత్రాద్యాః ద్వాదశ స్మృతాః తేషు యా యా పౌర్ణమాసి సా చైత్ర్యాదికా స్మృతా కాదాచిత్కేన యోగేన నక్షత్రస్యేతి నిర్ణయః. చాంద్రమానము అనేటువంటిది, సౌరమానము అనేటువంటివి రెండు రకాలైనటువంటి మానాలు ఉన్నాయి. అందులో చాంద్రమానాన్ని అనుసరించి ప్రతి పున్నమ నాడు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రాన్ని అనుసరించి ఆ మాసానికి పేరు వస్తుంది. ఇది కాదాచిత్కం, ఒక్కొక్కసారి ఉంటే ఉంటుంది, ఉండకపోయినా ఉండకపోవచ్చును. ఉదాహరణకు పున్నమ నాడు శ్రవణ నక్షత్రం ఉన్నది, ఆ మాసాన్ని శ్రావణ మాసము అనే పేరుతో పిలుస్తారు. పున్నమ నాడు చిత్తా నక్షత్రం ఉన్నది, చైత్రమాసం అనే పేరుతో పిలుస్తారు. విశాఖ నక్షత్రం ఉన్నది, వైశాఖం అనే పేరుతో పిలుస్తారు అనే విషయాన్ని గమనించాలి. ఈ విధంగా తదేవం సింహస్థే సవితరి యా అమావాస్యా తదంతే చాంద్రమసే మాసే యా మధ్యమవర్తిని పౌర్ణమాసీ సా శ్రావణి శ్రవణయోగస్తు భవతు వా మావ. శ్రవణ నక్షత్రం అనేటువంటిది ఉంటే ఉండవచ్చును, లేకపోయినా పర్వాలేదు. ఆ శ్రావణ పౌర్ణిమ నాడు అధ్యయనాన్ని ఉపక్రమించి గృహ్యోక్త విధిని అనుసరించి కర్మలన్నిటిని కూడా చక్కగా ఆచరించి స్వాధ్యాయాన్ని ప్రారంభం చేయాలి అన్నాడు. అందుకనే ఉపాకర్మ రోజున అధీతానాం ఛందసాం అధ్యేష్యమాణానాం ఛందసాంచ సవీర్యత్వాయ అధ్యాయోపాకర్మ కరిష్యే. అధ్యయనం చేయడం కోసమై ఈ ఉపాకర్మను చేస్తున్నాను. వీర్యం కలగడానికి, ఒక రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు రావడానికి సవీర్యత్వాయ అధీతానాం ఛందసాం అధ్యేష్యమాణానాం ఛందసాంచ అని సంకల్పం మనం చెప్పుతూ ఉంటాం సామాన్యంగా. స్వాధ్యాయం అధీత అధీయానశ్చ మాసమేకం ప్రదోషే ప్రథమే రాత్రిభాగే నాధీత గ్రహణాధ్యయనం ధారణ అధ్యయనంచ నకుర్యాత్. పాఠాలు కానీ అధ్యయనం కానీ వల్లెలు వేసుకోవడం కానీ ఏది కూడా ప్రదోషకాలంలో చేయకూడదు, ఒక నెల రోజుల వరకు అని ఈ విధమైనటువంటి నిషేధాన్ని ఈ సూత్రము ద్వారా తెలియజేసినారు. హరదత్తాచార్యుల వారు ఏమంటారు అనంటే, ప్రదోషకాలంలో అని సూత్రంలో ఉట్టంకించినాడు కాబట్టి, ప్రత్యేకంగా చెప్పినాడు కాబట్టి, ప్రదోషకాలం దాటిన తరువాత రాత్రిపూట అధ్యయనం చేయడంలో దోషం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేసినారు. ఈ విధంగా మొదటి సూత్రానికి అర్థాన్ని చెప్పుకున్న తర్వాత రెండవ సూత్రము తైష్యాం పౌర్ణమాస్యాం రోహిణ్యాం వా విరమేతు. పుష్యమాసంలోని పూర్ణిమ లేదా పూర్వభాగి అయినటువంటి రోహిణీ నక్షత్రంలో అధ్యయనాన్ని వదిలిపెట్టాలి, చేయకూడదు అని ఈ సూత్రానికి అర్థం. ఏతావత శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశీర్షం అని మొత్తము 5 మాసాలు పంచమాసానధీత. ఈ పక్షాన్ని ఆశ్రయించి ఈ సూత్రంలో చెప్పినటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసి చూసినట్టయితే తైష్యాం పౌర్ణమాస్యాం రోహిణ్యాం వా విరమేత్ అనేటువంటి ఈ ఆపస్తంభ మహర్షుల వారి ఆదేశాన్ని స్వీకరించి మనం ఆలోచన చేసి చూసినట్టయితే 5 నెలలు మనకు అధ్యయనానికి దొరుకుతూ ఉన్నాయి. 5 నెలలు మాత్రం అధ్యయనం చేయాలి. శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మార్గశీర్షములు అని ఈ విధంగా సంవత్సరంలో 5 నెలలు అధ్యయనానికి వినియోగించాలి అనే విషయాన్ని చెప్పిన తర్వాత అర్ధపంచమాశ్చతురో మాసానిత్యేకే మూడవ సూత్రంలో ఇంకా కొంత ఇతరుల యొక్క మహాత్ముల యొక్క
అభిప్రాయం ఈ విషయంలో ఎట్లా ఉన్నది అనే విషయాన్ని చెప్పుతూ ఉన్నాడు. అర్ధపంచమాంశ్చతురో మాసానిత్యేకే. రెండవ సూత్రంలో ఆపస్తంభుల వారు వారి స్వాభిప్రాయాన్ని తెలియజేసి, మూడవ సూత్రంలో ఇతరుల యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇతరులు ఏమంటారు అనంటే, అర్ధపంచమాంశ్చతురో మాసానిత్యేకే, కేవలం 4.5 మాసాలు మాత్రమే అధ్యయనానికి కాలము, మిగతా కాలమంతా అనధ్యయనమే అని అంటారు. ఏతావత ఆపస్తంభుల యొక్క అభిప్రాయం మాత్రం 5 మాసాలు అనేటువంటి విషయాన్ని మనము ఈ సందర్భంలో తెలుసుకోవాలి. ఈ 4.5 మాసాలు ఉన్నటువంటి పక్షాన్ని ఆశ్రయించి చూసినట్టయితే ఆ అవధిలో చేయాల్సినటువంటి విషయం ఏమిటి అనే విషయాన్ని టీకాకారుడు హరదత్తాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు. ఉపాకర్మ భాద్రపద పూర్ణిమ నాడు జరగాలి. ఉత్సర్జన అయిన తర్వాత ఒక్కొక్క మాసంలో కృష్ణపక్షంలో వేదాంగాలు, వ్యాకరణము మొదలైనటువంటి వాటిని అధ్యయనం చేయాలి. శ్రావణ పూర్ణిమకు ఉపాకర్మను చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని పునః శ్రావణ్యాం ఉపాకృత్య అగృహీత భాగస్య గ్రహణాధ్యయనమితి ప్రపంచితం ఏతద్ గృహ్య సూత్రాల్లో ఈ విషయాన్ని విస్తృతంగా వివరించడం జరిగినది అనే విషయాన్ని మనకు తెలియజేసినారు. ఆ తర్వాత 4వ సూత్రంలో నిగమేష్వధ్యయనం వర్జయేతు, నిగమాలయందు అధ్యయనాన్ని వదిలిపెట్టాలి. నిగమము అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే చత్వరాహ అన్నాడు. ఏ చౌరస్తాలుంటాయో అటువంటి ప్రాంతాల్లో అధ్యయనాన్ని చేయకూడదు, వేదాన్ని చదవకూడదు. గ్రామ నిర్గమన ఆగమన మార్గాహవ, వీటిని నిగమములు అనే పేరుతో పిలుస్తారు. గ్రామం నుండి బయటికి వెళ్ళేటువంటి లేదా ఇతర గ్రామాల నుండి తన గ్రామంలోకి వచ్చేటువంటి ఏ మార్గాలు ఉన్నాయో వాటిని నిగమములు అనే పేరుతో పిలుస్తారు. అక్కడ అధ్యయనం పనికిరాదు అనేటువంటి యొక్క నిషేధాన్ని ఈ సూత్రము ద్వారా తెలియజేస్తున్నారు. తేషు సర్వప్రకారం అధ్యయనం వర్జయేత్, వాటి యందు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేదాన్ని అధ్యయనం చేయడానికి వీల్లేదు అని నిషేధం చేసినారు. 5వ సూత్రంలో ఆనడుహేనవ శకృత్పిండేన ఉపలిప్తే అధీత, ఒకవేళ ఆ చౌరస్తాలలో గ్రామ నిర్గమనాగమన మార్గాల్లో అధ్యయనం చేయాలి అనేటువంటి కోరికనే కనుక ఉన్నట్టయితే, చేయవలసి వచ్చినట్టయితే ఏమైనా అవకాశం ఉన్నదా అని ప్రశ్న వేస్తే దానికి 5వ సూత్రంలో చెప్తున్నారు ఆపస్తంభుల వారు, ఆనడుహేనవ శకృత్పిండేన ఉపలిప్తే అధీత అని. ఆవుకు సంబంధించినటువంటి గోమయాన్ని, పెండను లేపనం చేసి ఆ స్థానం పైన కూర్చొని వేదాన్ని అధ్యయనం చేయవచ్చును. రాజపథాల్లో కానీ చౌరస్తాల్లో కానీ అధ్యయనం చేయవలసి వస్తే ఆవు పేడతో అలికి శకృత్పిండేన ఉపలిప్య నిగమేష్వపి అధీత, నిషేధం చేయబడ్డటువంటి ఏ నిగమాలున్నాయో, నిగమ స్థానాలున్నాయో వాటి యందు అధ్యయనం చేయవచ్చును అనేటువంటి యొక్క అపవాద సూత్రాన్ని తెలియజేస్తున్నారు. 6వ సూత్రంలో ఇంకొక నిషేధాన్ని చెబుతున్నాడు, ఎక్కడ అధ్యయనం చేయకూడదు అని. శ్మశానే సర్వతః శమ్యా ప్రాసాతు, శ్మశానంలో వేదానికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని సంపూర్ణంగా నిషేధించడం జరిగినది. అసలే చేయకూడదు శ్మశానాల్లో అధ్యయనాన్ని. ఏ దిక్కుకు కూడా చేయడానికి వీల్లేదు.
శ్మశానే సర్వతః అనే మాటని చెప్పి శమ్యాప్రాసాత్ అన్నాడు. శమ్యాప్రాసాత్ శమ్యాః క్షిప్తాః యావతి దేశే పతతి తతో అర్వాగతి పంచమీ నిర్దేశాత్ గమ్యతే. చేతిలో పట్టుకున్నటువంటి గింజలను చుట్టూ గట్టిగా జల్లితే అవి ఎంత దూరం పడతాయో అంతవరకు అధ్యయనాన్ని చేయడానికి వీల్లేదు అనేటువంటి నిషేధాన్ని ఈ సూత్రము ద్వారా తెలియజేసినారు. 7వ సూత్రంలో గ్రామేణాధ్యవసితే క్షేత్రేణ వా నానధ్యాయః యదా శ్మశానం గ్రామతయా క్షేత్రతయా వా అధ్యవసితం స్వీకృతం భవతి తదా అధ్యేతవ్యమేవ. కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే శ్మశానం అనేది తెలియకుండానే పోతుంది. ఊరి చివరిలో శ్మశానం ఉంటుంది సామాన్యంగా. ఊరు పెరిగిన తర్వాత ఏమవుతుంది అంటే ఊరు మధ్యలోకి వస్తుంది శ్మశానం. అది తెలియదు, పక్కనే వేదం చదువుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు దోషం లేదు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేసినారు. శ్మశానము గ్రామముగా మారిన యదా శ్మశానం గ్రామతయా క్షేత్రతయా వా అధ్యవసితం మారిపోయినది అన్న తర్వాత అప్పుడు అధ్యయనం చదవడంలో దోషం లేదు అని అన్నాడు 7వ సూత్రము ద్వారా. చాలా ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి నెలకొంటూ ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో శ్మశానాలలోనే కళ్యాణ మంటపాలు కడుతూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో శ్మశానాల్లోనే ఆసుపత్రుల యొక్క నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నది. జనసాంద్రత పెరుగుతున్న కొద్దీ ఈ విధమైనటువంటి అధర్మాచరణ బాగా జరుగుతుంది. ఈ విషయాన్ని చెప్పిన తర్వాత 8వ సూత్రంలో జ్ఞాయమానేతు తస్మిన్నేవ దేశే నాధీయీత. ఒకవేళ అధ్యయనం చేస్తున్నటువంటి చోటు అది శ్మశానానికి సంబంధించినది అనే విషయం తెలిసినది అని అంటే మాత్రము అక్కడ అధ్యయనం చేయడానికి వీల్లేదు, ఆ దేశంలో అధ్యయనాన్ని చేయకూడదు అనే నిషేధాన్ని చేసినాడు. ఏవం నిగమేషు అధ్యయనం న కర్తవ్యం ఇతి అనంతరం శ్మశానే అధ్యయనస్య కర్తవ్యత నాస్తి ఇది అధ్యయనం కర్తుం న శక్యతే ఇది ఉక్త్వా అనంతరం 9వ సూత్రే శ్మశానవచ్చూద్రపతితౌ ఇది పునః నిషేధాంతరం వదతి ఆపస్తంభ మహర్షి. శ్మశానే యథా వేదస్య అధ్యయనం నిషిద్ధం వర్తతే తద్వదేవ శూద్రపతితయోః సకాశే అపి వేదాధ్యయనం నిషిద్ధం. యథా శ్మశానే నిషిద్ధం వర్తతే తథా అనయోః సకాశే అపి వేదాధ్యయనం న కర్తవ్యం ఇది 9వ సూత్రేణ పునః అధ్యయనస్య నిషేధः ఉక్తः. 10మ సూత్రే సమానాగార ఇత్యేకే ఏకే మహాత్మానః మన్యంతే కిమితి శూద్రో వా పతితో వా ఏకస్మిన్నేవ ఆగారే యది భవంతి అధ్యయనకర్త శూద్రః పతితశ్చ ఏకస్మిన్నేవ ఆగారే యది భవంతి తస్మిన్ ఆగారే అధ్యయనం న కర్తవ్యం ఇతి నిషేధస్య అభిప్రాయः ఇతి కేచన వదంతి ఇది 10మ సూత్రే ఏవం ఉక్తవాన్. అదేవిధంగా 11వ సూత్రంలో శూద్రాయాంతు ప్రేక్షణ ప్రతిప్రేక్షణయోః ఏవ అనాధ్యాయః. శూద్రా స్త్రీ ఆగత్య అధ్యయనం యః కరోతి తం పశ్యతి అథవా అధ్యయనకర్త శూద్రస్త్రియం పశ్యతి తదానీం అనధ్యాయః తదానీమపి అధ్యయనం న కర్తవ్యం. తత్రాపి పునః హరదత్తాచార్యాः వదంతి
సమాన ఆగారే చేదేవ అయం నిషేధః ఇది పునః కించిత్ వదంతి తే. ఈ విధంగా శూద్ర స్త్రీ సమీపంలో కూడా అధ్యయనం చదవడానికి వీల్లేదు అనేటువంటి నిషేధాన్ని తెలియజేసిన తర్వాత తథా అన్యస్యాం స్త్రియాం వర్ణవ్యతిక్రాంతాయాం మైథునే ఇది 12తమ సూత్రే పునః వేదాధ్యయనస్య నిషేధः క్రియతే ఏతాదృశ సమీపేపి ఇది. కీదృశ సమీపే ఇది ప్రశ్నే సతి వదంతి. శూద్ర వ్యతిరిక్తాపి యా స్త్రీ మైథునే వర్ణం వ్యతిక్రాంత నీచగామిని తస్యామపి ప్రేక్షణ ప్రతిప్రేక్షణయోః అనధ్యాయః తదానీమపి అధ్యయనం కర్తుం న శక్యతే ఇది నిషేధముఖేన ఇదం సూత్రం ప్రవృత్తమస్తి. ఏతాదృశ సమీపేపి వేదాధ్యయనం న కర్తవ్యం ఇది నిషేధः సూచితः అనేన సూత్రేణ. బ్రహ్మాధ్యేష్యమాణో మలవద్వాససేచ్ఛన్ సంభాషితుం బ్రాహ్మణేన సంభాష్య తయా సంభాషేత సంభాష్యతు బ్రాహ్మణేనైవ సంభాష్యాధీయీత ఏవం తస్యాః ప్రజాః నిశ్రేయసం ప్రజానిశ్రేయసం. 13వ సూత్రం. వేదాధ్యయనం చేసేటువంటి బ్రహ్మచారి ఎట్టి పరిస్థితుల్లో రజస్వలైనటువంటి స్త్రీతో మాట్లాడకూడదు, నిషేధం ఇది. కానీ ఒకవేళ రజస్వలతో మాట్లాడవలసి వస్తే మొట్టమొదట ఒక బ్రాహ్మణితో మాట్లాడి తర్వాత రజస్వలతో మాట్లాడి మళ్ళీ బ్రాహ్మణితో మాట్లాడాలి. ఈ విధంగా చేయడం వలన రజస్వలతో మాట్లాడినటువంటి దోషము పోవడమే కాకుండా ఇంకొక ప్రయోజనం కూడా సమకూరుతుంది అన్నారు ఆపస్తంభుల వారు. ఏమిటా ప్రయోజనము అనంటే తస్యాః ప్రజా నిశ్రేయసం. ఏ రజస్వల స్త్రీ ఉన్నదో ఆ రజస్వల స్త్రీకి పుట్టబోయేటువంటి ఏ సంతానం ఉన్నదో వాళ్లకు శ్రేయస్సు కలుగుతుంది. మాట్లాడేటువంటి బ్రహ్మచారి వేదాధ్యేత ఈ విధమైనటువంటి నియమంతో కనుక ఒకవేళ ఆ రజస్వలతో మాట్లాడలేదు అనంటే మాత్రము ఆమె సంతానానికి శ్రేయస్సు కలగదు. అందుకని రజస్వల స్త్రీకి పుట్టబోయేటువంటి సంతానానికి శ్రేయస్సు కలగాలి అనంటే అధ్యయనం చేసేటువంటి వాడు మొట్టమొదట బ్రాహ్మణితో మాట్లాడి ఆ తర్వాత రజస్వల స్త్రీతో మాట్లాడి తర్వాత బ్రాహ్మణితో మాట్లాడాలి అనేటువంటి ఈ విషయాన్ని ఈ సూత్రము ద్వారా మనకు తెలియజేసినారు. అంతఃశవం అన్నాడు. 14వ సూత్రం ఇది. అంతఃశవం. ఒకవేళ గ్రామంలో గనక ఎవరైనా మరణించినారు, శవం అట్లానే ఉన్నది, అది ఉన్నంత వరకు కూడా అధ్యయనం చేయడానికి వీల్లేదు అని ఈ 14వ సూత్రము ద్వారా అధ్యయన నిషేధాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా 15వ సూత్రము అంతశ్చాండాలం. చండాల ఏవ చాండాలః అయమపి యది గ్రామే భవతి తదాన్యమపి వేదాధ్యయనం న కర్తవ్యం ఇది నిషేధः. యథా అంతఃశవం ఇత్యత్ర వేదాధ్యయనస్య నిషేధः కృతः తద్వదేవ చండాలः అపి యది గ్రామే భవతి చేత్ తత్రాపి అధ్యయనం న కర్తవ్యం ఇది నిషేధः 15తమ సూత్రేణ ఉచ్యతే. అభినిసృతానాంతు సీమ్న్యనధ్యాయః. ఒకవేళ ఆ గ్రామం నుండి మరణించినటువంటి వాళ్ళని ఎవరినైనా తీసుకువెళుతూ ఉన్నారు, అటువంటి సమయంలో కూడా అధ్యయనాన్ని చేయడానికి వీల్లేదు అని ఈ 16వ సూత్రము ద్వారా కూడా అటువంటి నిషేధాన్ని తెలియజేస్తున్నారు.
సందర్శనే చారణ్యే, అరణ్యే అథవా యస్మిన్నపి ప్రదేశే వా భవతు, శవో వా చండాలో వా అధ్యయనకర్త్రా దృష్టః చేత్ తదనంతరం అధ్యయనం న కర్తవ్యం అని ఈ 17వ సూత్రము ద్వారా మళ్ళీ నిషేధ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. తదహరాగతేషు చ గ్రామం బాహ్యేషు 18వ సూత్రం. బాహ్యేషు అనంటే బాహ్యాహ అనంటే ఉగ్ర నిషాదాదయ, అరణ్యాల్లో ఉండే ఉగ్ర స్వభావం కలిగి పశుపక్ష్యాదులను చంపుకొని తినేటువంటి వ్యక్తులున్నారో వాళ్ళు గనక ఒకవేళ గ్రామానికి వచ్చినట్టయితే ఆ వచ్చిన పూట అనధ్యయనము, ఆ సమయంలో కూడా వేదాన్ని అధ్యయనం చేయకూడదు. వేదానికి ఉండేటువంటి పవిత్రతను రక్షించేందుకోసమై ఇన్ని రకాలైనటువంటి నిషేధాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అపి సత్సు 19వ సూత్రం. అపి సత్సు అనంటే విద్యాచరిత్రాదులతో ఎవరైతే మహాత్ములు అయినటువంటి వ్యక్తులు ఉన్నారో, విద్యాచరితలతో చక్కగా విద్యను అధ్యయనం చేసినారు, చారిత్రకం కూడా వాళ్ళు చాలా గొప్పనైనటువంటి వాళ్ళై ఉన్నారు, సత్పురుషులు అనేటువంటి పేరుతో పిలువబడుతున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఒకవేళ గ్రామానికి వచ్చినారు అనంటే ఆ రోజున అధ్యయనం లేదు. దీన్ని మన ప్రాంతంలో శిష్టానధ్యయనము, శిష్టులు వచ్చినటువంటి రోజునాడు అధ్యయనం ఉండదు అనేటువంటిది శిష్టానధ్యయనము అని అంటారు. ఇది 19వ సూత్రము ద్వారా మనకు తెలియజేసినారు. ఆ తర్వాత సంధావనుస్తనితే రాత్రిం, సంధావనుస్తనితే రాత్రిం, సంధికాలంలో కనుక ఒకవేళ మేఘాలు గర్జించినవి అనంటే ఆ రాత్రిపూట అధ్యయనాన్ని చేయడానికి వీల్లేదు. ఇది వర్షర్తువుకు సంబంధించినటువంటి నిషేధము అని హరదత్తాచార్యుల వారు చెప్తున్నారు. ముందు ఇంకా వేరే విషయాలను దీని గురించి చెప్పబోతున్నారు. కాబట్టి వర్షాకాలంలో మాత్రము సంధికాలంలో ఒకవేళ మేఘములు గర్జించినట్టయితే ఆనాటి రాత్రిపూట అధ్యయనాన్ని చేయడానికి వీల్లేదు అన్నారు. అదేవిధంగా 21వ సూత్రంలో స్వప్న పర్యాంతం విద్యుతి, స్వప్న పర్యాంతం విద్యుతి, ఒకవేళ మెరుపులే గనక రాత్రి సమయంలో వచ్చినవి అనంటే ఆ రాత్రి అనధ్యయనము. స్వప్న పర్యంత రాత్రి, ఆ రాత్రి కూడా అధ్యయనం చేయడానికి వీల్లేదు. ఈ విధంగా సాయం సంధ్యా సమయంలో నిషేధాలను గురించి చెప్పిన తర్వాత ప్రాతఃసంధ్యలో కూడా నిషేధాలున్నాయి. సంధికాలంలో ఉపవ్యుషం యావతావా కృష్ణం రోహిణీమితి శామ్యప్రాసాద్ విజానీయాద్ ఏతస్మిన్ కాలే విద్యోతమానే సప్రదోషం అహరణాధ్యాయ అని. ఉషఃకాలంలో గనక ఒకవేళ మెరుపులు వచ్చినాయి అన్నట్టయితే ఆ సమయంలో కూడా అధ్యయనం చేయడానికి వీల్లేదు అనేటువంటి నిషేధాన్ని ఈ 22వ సూత్రము ద్వారా తెలియజేసినారు. 23వ సూత్రంలో దహ్రే అపరరాత్రే స్తనయిత్నునా, రాత్రి యొక్క 3వ భాగాన్ని అపరరాత్రము అనే పేరుతో పిలుస్తారు. దాన్నే మహారాత్రము అని అంటారు. చివరిది ఏదైతే ఉన్నదో దాన్ని దహ్రము అనే పేరుతో పిలుస్తారు, అంత్యభాగము. ఆ సమయంలో గనక దహ్రకాలంలో గనక మేఘముల యొక్క ధ్వని వినవచ్చినది అనంటే ఆనాడు అధ్యయనం చేయడానికి వీల్లేదు అనేటువంటి నిషేధాన్ని తెలియజేసినాడు. ఊర్ధ్వం అర్ధరాత్రాదిత్యేకే 24వ సూత్రం. అర్ధరాత్రి తర్వాత గనక ఒకవేళ మెరుపులు మెరిచినాయి అనంటే
ఆ సమయంలో అధ్యయనం పనికిరాదు అని కొంతమంది అంటారు అని ఈ విషయాన్ని ఆపస్తంభుల వారు తెలియజేసినారు. 25వ సూత్రంలో గవాం చావరోధే, ఆవులను గనక ఒకవేళ ఎవడైనా ఎత్తకపోయినాడు ఆనాడు కూడా అధ్యయనం నిషిద్ధమై ఉన్నది. వధ్యానాంచయావత హన్యంతే, 26వ సూత్రం, ఎవరైతే వధించడానికి యోగ్యులైనటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే దొంగతనం చేసినాడు వాడిని వధించాలి, ఇంకా శిక్ష వేయలేదు, వీడు దొంగ అని తేలినది, శిక్ష వేసేంత వరకు అధ్యయనం చేయడానికి వీల్లేదు. తావంతం కాలం అనధ్యాయ. అదేవిధంగా 27వ సూత్రంలో పృష్ఠారూఢ పశూనాం నాధీత, పశువుల పైన కూర్చొని అధ్యయనం చేయడానికి వీల్లేదు. గుర్రము పైన కానీ ఏనుగ పైన కానీ కూర్చొని అధ్యయనం చేయడానికి వీల్లేదు. అహోరాత్రావమావాస్యాసు, అహోరాత్రావమావాస్యాసు 28వ సూత్రం. అమావాస్య, చతుర్దశి ఈ తిథులలో అహోరాత్రము కూడా వేదాధ్యయనం చేయడానికి వీల్లేదు అని ఈ విధంగా నిషేధాలు తెలియజేసినాడు. పవిత్రమైనటువంటి వేదాల్లో వచ్చేటువంటి ఏ మంత్రాలు ఉన్నాయో వాటి పవిత్రతను కాపాడడం కోసమై ఇటువంటి నిషేధాలు చేసినారు. ఈ విధంగా నిషిద్ధములైనటువంటి రోజుల్లో అధ్యయనం చేయకుండా విధింపబడ్డటువంటి రోజుల్లో అధ్యయనం చేయడం వలన అధ్యయనం చేసిన వానికి శ్రేయస్సు కలుగుతుంది, లోకానికి కూడా క్షేమం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేసినారు. ఇంకా ఏ సందర్భాల్లో అధ్యయనం నిషిద్ధమై ఉన్నది అనే విషయాన్ని గురించి మనం వచ్చే భాగంలో విందాం. మహాదేవ.